సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జిల్లా పోలీస్ కార్యాలయంలో మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో ఐజీ సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో పెరుగుతున్న సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి, మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపి ఎంతటివారైనా చర్యలు తీసుకుంటాం అని అన్నారు. గ్రామాలలో విస్తరిస్తున్న గంజాయి, డ్రాగ్ పై ఎన్.డి.పి.ఎస్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటున్నాం. నారాయణఖేడ్ ప్రాంతంలో అంతరసాగు చేస్తున్న గంజాయి పంటలు పై ఎప్పటికప్పుడు నిఘలో ఉంచము. మట్కా గాంబ్లింగ్ రూపుమపడం షోల బాధ్యత ఎక్కడ? ఈ తరహా ఘటనలు జరిగిన షోలే బాధ్యత వహించాలి. అన్ని జిల్లాలతో పోలిస్తే సంగారెడ్డి జిల్లా పోలీసుల పనితీరు భేష్ అని అన్నారు. సంగారెడ్డి జిల్లాలో ఎస్పెషల్లీ ఐజీగా బాధ్యత చేపట్టిన తర్వాత జిల్లాలో డయల్ 100 పనితీరు మరియు క్రైమ్ యొక్క రివ్యూ, వాటితో పాటు యాంటీ నార్కోటిక్స్ సెల్ ఎలా పనిచేస్తుంది, రోడ్డు భద్రత గురించి వివిధ అంశాల మీద చాలా ఈరోజు రివ్యూ తీసుకోవడం జరిగింది. సో దానిలో భాగంగా మార్నింగ్ నుండి ఇప్పటి వరకు వివిధ విభాగాలను పరిశీలించడం, వాటికి సంబంధించిన సూచనలు చేయడం, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఐ రిక్వెస్ట్ సార్ టు బ్రీఫ్ ద పబ్లిక్ ఆఫ్ సంగారెడ్డి అబౌట్ అవర్ పోలీసింగ్ ఇనిషియేటివ్స్ అండ్ సార్ ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నా కూడా ఇక బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా సంగారెడ్డి రావడం జరిగింది. సో ఓవరాల్ రివ్యూ చేసినప్పుడు క్రైమ్ కానీ, ఎన్ఫోర్స్మెంట్ కానీ, ఇటు రోడ్ సేఫ్టీ కానీ మిగతా జిల్లాలతో పోలిస్తే సంగారెడ్డి పోలీస్ ఈజ్ డూయింగ్ గుడ్ జాబ్. అయితే డీజీ గారి ఆదేశాల మేరకు కానీ, ప్రభుత్వ విధానాల పట్ల కానీ అర్థం చేసుకుని ఏ ప్రయారిటీస్ ఉన్నాయో దానికి పూర్తిగా అంకిత భావంతో కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపడం, అది కళ్ళు దుకాణాల్లో ఆల్ఫాజోలం, డైజీఫామ్ లాంటి ఇదివరకు కేవలం అది అడల్టరేటెడ్ కళ్ళు అనుకునేవాళ్ళం. ఇప్పుడేమో అది సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యొక్క రెసిడ్యూస్ వస్తున్నాయి. దాంట్లో నార్కోటిక్స్ టెస్ట్లో పాజిటివ్ వస్తుంది. సో అది ఎక్సైజ్ యాక్ట్ కాకుండా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద అరెస్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఎన్డీపీఎస్ ఈ యొక్క గాంజా సంబంధించింది, దాని మీద అనూహ్యంగా కోవిడ్ తర్వాత, అంటే ఒక 5-6 సంవత్సరాలు క్రితం తర్వాత ఇప్పుడు పూర్తిగా ఈ గ్రామీణ వాతావరణంలో యువత కానీ వీళ్ళు కానీ కొద్దిగా వారి బారిన పడినట్టు మనకి రిపోర్ట్లు వస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే పోలీసులు నిరంతరం చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వ విధానం పట్ల అంటే సీఎం గారు కూడా ఈ నార్కోటిక్స్లో ఎంత వాళ్ళనైనా సరే, ఎటువంటి వాళ్ళనైనా సరే చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించి ఉన్నారు. ఒక పక్కన చూస్తేనేమో ఇది మహారాష్ట్ర కర్ణాటక బోర్డర్లో ఉన్నాం మనం, సంగారెడ్డి జిల్లా. అదేవిధంగా విశాలమైన 161 హైవే యాజ్ వెల్ యాజ్ 65 హైవే కూడా సంగారెడ్డి జిల్లా మీద వెళ్ళటం, ఇటు ఆల్మోస్ట్ ఆల్ పూణే మచిలీపట్నం హైవే కానీ, ఇటు అకోలా నుంచి సంగారెడ్డి 161 కానీ ఇవి ఉండటం వల్ల ఈ కల్పిట్స్ ఏఓబి మల్కన్గిరి, కొరాపుట్టు, రాయగడ, పర్లాకిమిడి నుంచి సీలేరు, డొంకరాయ్, ఆంధ్ర సైడు ఈస్ట్ గోదావరి, వైజాగ్ నుంచి కూడా వస్తున్నారు. సో దాని మీద వాళ్ళు ఎక్కడో కర్ణాటక బోర్డర్లో పెట్టుకుని ఇవన్నీ చేయడం చూస్తున్నాం. నిన్న కూడా మంచి క్యాచ్ పెట్టుకున్నారు. సో దీనిపై చాలా దృష్టి కేంద్రీకరిస్తాం. అదేవిధంగా నారాయణఖేడ్లో కొంత మిక్స్డ్ క్రాప్, అంతర్ క్రాప్ కింద పంట కింద పత్తిలో వేసి కొన్ని ప్లాంట్లు చేస్తున్నారు. వాళ్ళపై గట్టి చర్యలు తీసుకోవాలి. అది కంప్లీట్ ఎస్హెచ్ఓల బాధ్యత.
ఎందుకంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కొంత మెన్ తక్కువ ఉంటారు కాబట్టి అని ఏసీబీ నారాయణ ఖేడ్ కూడా చెప్పడం జరిగింది. సో అదేవిధంగా మట్కా గ్యాంబ్లింగ్ ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే మట్కా ఎందుకంటున్నానంటే అది తక్కువ ఉండొచ్చు, కానీ మహారాష్ట్ర బోర్డర్ అనగానే ఆటోమేటిక్గా నాందేడు బేస్డ్గా ఇవి కొంత ఉంటుంది. సో అదంతా కంప్లీట్ చీటింగ్, ఆర్గనైజ్డ్ చీటింగ్. సో అది కంప్లీట్ రూపుమాపాలి, జీరో టాలరెన్స్. సో ఎవరు పోలీస్ స్టేషన్లో కానీ పొరపాటున జరిగితే ఆ ఎస్హెచ్ఓనే బాధ్యుడు. అట్లాగే గ్యాంబ్లింగ్ ఆర్గనైజ్డ్ వాట్సాప్ గ్రూపులు పెట్టి ఇక్కడ అటు లేకపోతే బోర్డర్లో ఆపరేట్ చేస్తే కూడా చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటాం. ఎవరైతే ఉన్నారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఆల్రెడీ ఎస్పీ గారు నేను మాట్లాడటం జరిగింది. సో ఎవరైనా గ్యాంబ్లింగు మట్కా ఈ ఏదైనా జరిగిందంటే అక్కడ ఉన్న పోలీసులే బాధ్యులు, ఎస్హెచ్ఓలే బాధ్యులు, ఆ డిఎస్పీలే బాధ్యులు. గాంజాయి మట్టను టిఎస్ న్యాబ్ ఆధ్వర్యంలో నార్కోటిక్స్ స్టేట్ లెవెల్ బ్యూరో ఉంది. వాళ్ళ గైడెన్స్తో అందరినీ సమాయత్తపరుచుకుంటూ ఇటీవల కాలంలో ఎస్పీ గారు కూడా ఏఓబీలో ఉన్న వాళ్ళని కొంతమంది సప్లయర్స్ని వాళ్ళ లిస్టు తీసుకోవడం జరిగింది. తదుపరి కార్యాచరణ ఆయన కొనసాగించడం జరుగుతుంది. దానికి కావాల్సిన పూర్తి సహకారం జోనల్ నుంచి కూడా మేము అందించడం జరుగుతుంది. రోడ్ సేఫ్టీ చూస్తే ఆల్మోస్ట్ 200 కిలోమీటర్ల విస్తృతమైన హైవేస్తో పాటు చిన్న పారిశ్రామిక ఎంతో ఫాస్ట్ అర్బనైజేషన్, రూరల్ అని అనుకుంటాం కానీ చాలా యాక్టివిటీ ఉంది ఇండస్ట్రియల్ హబ్ లాగా ఈ ఫార్మా ఇండస్ట్రీస్లో. సో నిరంతరం యాక్సిడెంట్లు అవుతున్నాయి. వాటిని తగ్గించడం కోసం చాలా ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తో ఇటు R&B, హైవేస్ అథారిటీస్, రోడ్ సేఫ్టీ, మిగతా వాళ్ళందరినీ సమన్వయపరుచుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో ప్రతి సంవత్సరం మినిమం 300 అవుతున్నాయి ఫ్యాటల్. ఈసారి 200కి తగ్గించాలని ఎస్పీ గారు హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రాత్రిపూట అనాథరైజ్డ్గా హైవేస్ మీద పార్కింగ్ చేయడం వల్ల వెనక్కి వెళ్ళి డాష్ ఇచ్చి చచ్చిపోతున్నారు. అట్లాగే యూత్ కూడా ఇష్టం వచ్చినట్లు ఈ బైక్ రైడింగ్స్లో నెంబర్ ప్లేట్ లేకుండా చేసి చాలామంది చనిపోవడం జరుగుతుంది. సో వీటి కోసం చర్యలు చేపడతాం. అట్లాగే డీజే ప్లే చేసేటప్పుడు డీజేలే అసలు నాట్ అలౌడ్. ఆ డీజేలో ఉన్న యూత్ కూడా ఈ గాంజా ఎక్కువ తాగేసి వాటిని కొద్దిగా ఎక్కువ చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. హీరింగ్ ఆఫ్టర్ వర్డ్స్ కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా వాళ్ళపై శ్రద్ధ పెట్టి ఎట్టి పరిస్థితుల్లో విస్తృతపరచుకోకుండా మేము గట్టి చర్యలు చేపడతాం. సైబర్ సోషల్ మీడియాలో నెగిటివ్ సోషల్ మీడియా అనేది నిరంతరం ఛాలెంజ్గా ఉంది. సో దాని పట్ల కూడా ఇక్కడ ల్యాబ్స్ తయారు చేశారు ఎస్పీ గారి ఆధ్వర్యంలో, అది నడుస్తుంది. ఎవరు కూడా లోన్ యాప్స్లో కానీ ఈజీ ఇన్వెస్ట్మెంట్లు పెట్టేసి ఎక్కువ వడ్డీలు ఇస్తానని టెంప్టేషన్తో వాళ్ళు గురి కావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే రౌడీజం, ఆర్గనైజ్డ్ క్రైమ్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. చాలా పటిష్టమైన అప్రోచ్తో వాటిని చాలా కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా మాత్రం సంగారెడ్డి క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఎన్ఫోర్స్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మిగతా జిల్లాలకు ఆదర్శంగా ఉండేటట్లు మేము అందరూ కృషి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది సైబర్ క్రైమేనండి. మన ఫోన్ ఎప్పుడైతే వచ్చేసి స్మార్ట్ ఫోన్ వచ్చిందో మన జీవితాన్నే వాళ్ళకి అప్పచెప్పేసినట్టు. పిల్లలు కూడా తల్లిదండ్రులు లేరు, వీళ్ళ దాంట్లో మంచి వదిలేసేసి వరల్డ్ బికమ్ గ్లోబల్ విలేజ్, వరల్డ్ అంతా మన సెల్ ఫోన్లో ఉంది. కానీ దాన్ని మంచిగా వాడుకోకుండా చెడ్డగా టెంప్టేషన్కి వెళ్ళిపోయి ఇన్వెస్ట్మెంట్ షేర్లో డబ్బులు వచ్చేస్తాయి. ఫస్ట్ 15 రోజులు బాగానే అమౌంట్ పెంచుతాడు, తర్వాత మొత్తం ఎత్తేస్తాడు. అక్కడికి వెళ్ళి తీసుకురావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది మన పోలీస్కి. సో కొన్నాళ్ళు అయినాక ఇక స్పెషలైజ్డ్ వింగ్స్ కోవిడ్ తర్వాత ఒకేసారి స్పైక్ అయిపోయిందండి అది సైబర్ క్రైమ్. సో ఇప్పుడు మా వాళ్ళంతా లా అండ్ ఆర్డర్, ఇప్పుడు ఎవరైనా రౌడీ వచ్చి గొడవ చేసేయడం కూడా మనం తీసుకొచ్చి ఎంత వాళ్ళైనా తీసుకొచ్చి కాసేపు కూర్చోబెడతాం, గట్టిగా యాక్షన్ తీసుకోవడం, అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది. వీళ్ళు ఎక్కడెక్కడ దేశాలు ఉంటారు, కొంతమంది నైజీరియన్స్, మళ్ళీ వాళ్ళ లోకల్ లాస్, మన లాస్, ఈ లోపల ఇతను మొత్తుకుంటూ ఉంటారు పాపం. హార్డ్ అండ్ మనీ 20 లక్షలు, 50 లక్షలు, ₹1 కోటి అంటే చాలా
సో ఒకటి అవగాహన రావాలి, సేమ్ టైం మనకి త్వరగా చేసేస్తే మేము మా రెస్పాన్స్ టైం కూడా పెంచి దాన్ని చేయడం జరుగుతుంది. అట్లాగే డైల్ 100 మీద కూడా ఇటీవల సీఎం గారు ఇమీడియట్గా ఇంత పెట్రోలింగ్ సిస్టంలో ఇంత బాగా చేయాలి, ఇంత మంచి ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చినప్పుడు ఆ యొక్క ప్రతిస్పందన చాలా వేగవంతంగా ఉండాలి అని చెప్పడం జరిగింది. దాని అనుగుణంగానే డీజీపీ గారు ప్రతిరోజు ఎక్కడెక్కడ ఎంత దూరం కొంత ట్రాఫిక్ ఉన్నా కూడా యావరేజ్ని రెస్పాన్స్ టైం ఎంత పర్ఫెక్ట్గా వెళ్తున్నారు అనేది కూడా మానిటర్ చేస్తాం. దాన్ని సమర్థవంతంగా ప్రజలకి దగ్గరయ్యేటట్లు మేము కృషి చేస్తాం. ముగ్గురు మీద ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒక్కరే అతను వెరిఫై కరెక్షన్ ఒక్కరు దొరికాడు సార్. అది ఫస్ట్ టైం అఫెండర్ కాబట్టి కన్జ్యూమర్ కాబట్టి మనం పేరెంట్స్ పిలిచి కౌన్సిలింగ్. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇదివరకు అంటే నేను నాకు వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ రాయలసీమ, కోస్తా, ఎడిషనల్ ఆపరేషన్ నక్సలైట్లు ఇవన్నీ కూడా చేశాను. అప్పుడు నేను ఏఓబీలో ఉన్నప్పుడు ఎడిషనల్ ఆపరేషన్ 3 ఏళ్ళు చేశాను నేను ఓహెచ్డీగా. బట్ అప్పుడు అక్కడ ఎక్కువ ఉండేది కానీ ఇంత విస్తృతంగా రాలేదు. తర్వాత రానున్న ఆఫ్టర్ కోవిడ్ ఎందుకనో అనూహ్యంగా అది ఏదో టెన్షన్ పడుతున్నారు, టెన్షన్ కోసం తీసుకున్నా అంటున్నారు కొంతమంది, అట్లని లేనోళ్ళు తీసుకున్నారు, అట్లని ఉండేవాళ్ళు కూడా ఎందుకంటే ఎక్కువ ఉంది సరదాగా అన్నట్టు అట్లా ఏదో స్మోకింగ్ లాగా ఇదిలాగా అయిపోయి కొద్దిగా ఉంది. బట్ గవర్నమెంట్ అప్రమత్తం అవడంతో ఇప్పటికీ ఏమి కొద్దిగా ఉంది, అలార్మింగ్ ఉంది. బట్ అందరం కూడా కృషి చేసి ఇటు మీడియా సహకారంతో కూడా ఉండాలి. మాకు ఇక్కడ ఏంటంటే కన్జ్యూమర్ అతను ఎడిక్ట్ అయిపోయి ఉంటాడు, అతని మీద కేసు పెట్టాలంటే ఏం ఉండదు, అతనికి అలవాటు అయిపోయింది, దొరుకుద్ది ఒక 4 గ్రాములు 3 గ్రాములు, అతను పెట్టి జైలు పంపిస్తే ఏమవుతుందన్న స్టూడెంట్లు వాళ్ళ లైఫ్ అట్లని చట్టం ప్రకారం ఎట్లా ఉండాలో అట్లా చేయాలి. అతని దగ్గర లేకపోతే మళ్ళీ అతనే వ్యాపారంలాగా ఇంకో 4-5 పొట్లాలు తీసుకొచ్చి వేరే వాళ్ళకి ఇచ్చేసి అతను ఒక పొట్లం కన్జ్యూమ్ చేస్తాడు. ఎప్పుడైతే అట్లా చేసాడో మళ్ళీ ఎలిజిబుల్ అరెస్ట్కి. సో ఆ విధంగా కొద్దిగా ఇబ్బందికర వాతావరణం ఉన్నా కూడా మేము ఓవరాల్గా పెడ్లర్స్, వ్యాపారస్తులు ఎవరైతే కింగ్ పిన్స్ ఉన్నారో, ఇప్పుడు సంగారెడ్డి ఎస్పీ గారు ఎవరైతే మెయిన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి ఈస్ట్ గోదావరి, వైజాగ్, ఏఓబీలో మల్కాన్గిరి వాళ్ళని అడ్డం పెట్టుకుని ఇక్కడ కొంతమంది కొన్ని పేర్లు వచ్చినాయి ఆల్రెడీ, మీకు చెప్తారు త్వరలో. ఆ పేర్లని పెట్టుకుని వాళ్ళందరినీ ఎక్కడెక్కడ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణలో ఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటూ కొంతవరకు మనం ఆపుతాం. ఈ నారాయణఖేడ్ అంతర పంటలు వేసింది మాత్రం ఇది మన చేతిలో ఉంది, గట్టిగా యాక్షన్ తీసుకుంటాం. దాంట్లో ఎవరు సరిగ్గా చేయకపోయినా వీ టేక్ యాక్షన్ అగెన్స్ట్ అవర్ పీపుల్ ఆల్సో. హబ్ ఉన్నప్పుడు ఎక్కడెక్కడో వేరే రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు, వచ్చిన వాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, మర్డర్లు జరుగుతూ ఉంటాయి, వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి ఉన్నప్పుడు కూడా అది పెద్ద ఛాలెంజ్ అవుతూ ఉంటుంది అది డిటెక్ట్ చేసేటప్పుడు. కానీ ఈ హైవే వల్ల ఇదైనప్పుడు కూడా అట్లాగే క్రైమ్ కూడా అట్లా పెడుతూ ఉంటుంది. బట్ అవర్ పోలీస్ ఈజ్ డూయింగ్ బెస్ట్ ఎఫర్ట్స్. స్టిల్ మీరు చెప్పినట్లు ఈ చిన్న ఏదైతే లిమిటేషన్స్ ఉన్నాయో ఉదాసీనత, నిర్లక్ష్యం మాత్రం 80% సహించేది లేదు. ఏ కంప్లైంట్ అని తీసుకోవాల్సిందే, దాన్ని ఎంక్వైరీ చేయాల్సిందే. ఎంక్వైరీలో తప్పు అని తెలిస్తే అప్పుడు ఎస్పీ గారు చెప్తారు, ఎస్పీ విల్ టేక్ డెసిషన్. ఏదన్నా మీరు ఎస్పీ గారికి వీళ్ళకి ఫుల్ సపోర్ట్గా ఉండాలి. అంటే ఫుల్ సపోర్ట్ అంటే ఇన్ఫర్మేషన్ షేరింగ్లో సపోర్ట్ అంటే మాకు ఫేవర్గా రాయమని కాదు, మా తప్పులు ఉంటే తప్పనిసరిగా మీరు ప్రజల ముందు పెట్టచ్చు. యాజ్ ఫార్ యాజ్ లోన్ యాప్స్, ఈ సైబర్ క్రైము, ఈ నార్కోటిక్స్ ఈ విషయంలో మాత్రం చాలా మనం పటిష్టంగా ఇంటిగ్రేటెడ్గా వెళ్తేనే మనం ఇంకా బెస్ట్ రిజల్ట్స్ తీసుకురాగలుగుతాం. దానికి మంచి ప్రణాళిక మొదలుపెట్టాం. ఎవరైతే పెడ్లర్స్ ఉన్నారో మొత్తం ఐడెంటిఫై చేస్తాం, వాటిని మొత్తం ఆ ఫోన్లన్నీ మొత్తం ఫోటోలన్నీ తీస్తాం. వాళ్ళ కదలికల్ని రెస్ట్రిక్ట్ చేయడానికి పూర్తిగా డెడికేటెడ్ ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది. అట్లాగే ఈ మర్డర్స్ గిడర్స్ కూడా ఎట్టి వరుసలో జరగకోకుండా వాళ్ళందరూ కూడా ఒక మంచి ప్రణాళికతో ముందుకెళ్తాం. ఓకే, ఇంకా ఇదివరకుతో పోలిస్తే కొద్దిగా తగ్గినాయి, అయినా యాక్సిడెంట్లు జరుగుతాయి. చాలా పాత ఏజ్ వాళ్ళు కదా. ఈ దాబాలో కూడా మీరు అన్నట్లు యాక్చువల్గా 1 గంట వరకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది.
ఒంటి గంట వరకు నైట్ షాపులు, ఎందుకంటే హైవేస్ మీద వెళ్తూ ఉంటారు, వాళ్ళ ఫుడ్డు లేకపోతే దీన్ని కానీ. బట్ ఇన్ ద నేమ్ ఆఫ్ దట్ వాళ్ళ లిక్కర్ మేము సప్లై చేస్తాం, గాంజా చేస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితులు ఒప్పుకునేది లేదు. అట్లాగే న్యూసెన్స్ కూడా ఈ కుర్రోళ్ళు అడావుడి చేసి అటు ఇటు వెళ్ళి ఊరిని అల్లరి చేసి ర్యాష్ డ్రైవింగ్ అవి చేసి భయానక బీభత్స వాతావరణం సృష్టిస్తామంటే మేము టేక్ యాక్షన్ గట్టిగా చేస్తాం. అదంతా కూడా మేము ఇంటర్నల్గా ముందు చెప్పడం ఎందుకు, మీరు చూస్తారు కదా మీరు ఒక 1 వీక్ 1 మంత్లో కొన్ని చోట్ల హైవేస్ రౌండ్ ది క్లాక్ రెస్టారెంట్స్ నడుస్తాం హైవేలో అది ఒక ఉంచమంటారా వద్దంటారా? సార్ ఒకదానికి 24% పర్మిషన్ ఉంది సార్. ఏ రకమైన మేము వాళ్ళు ఎన్ని నాటకాలు కడతారో అన్ని యాంగిల్స్లో కూడా మేము కౌంటర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, ఒక ఇంపాక్ట్ అయితే తీసుకొస్తాం. అది ఇప్పుడు ట్రాన్సిషన్లో లారీ పెట్టుకున్న వాల్యూ కాదు, మన గ్రామాల్లో పలాని గ్రామం ఇప్పుడు 15 గ్రామాలు ఉన్నాయి ఒక ఎస్ఐకి, ఏది మన నారాయణఖేడ్లో. ఆ 15 గ్రామాల్లో ఎవడో ఎంతమంది ఉన్నారు ఎడిక్ట్ అయిన వాళ్ళు కన్జ్యూమర్స్, కొత్త వాళ్ళు వ్యాపారస్తులు ఎంతమంది ఉన్నారు, ఇంకోటి ఎవడన్నా వస్తున్నారా అనేది ఆ కంప్లీట్ పట్టు ఆయన చేతిలో ఉండాలి. ఇప్పుడు ఈ పటాన్ చెరువు, బాను